మునుగోడు రాజకీయం రసవత్తరంగా మారుతుంది. మునుగోడులో చలమల కృష్ణారెడ్డి మళ్ళీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాడు. చలమల కృష్ణారెడ్డి ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఎన్నికల సమయానికంటే ముందు కాంగ్రెస్ అభ్యర్థి తానే అని ప్రచారం చేసుకున్నాడు. ఆ అవకాశం వస్తే ఆయన గెలిచినాడు కూడా. కానీ మారిన రాజకీయ పరిస్థితులతోటి అది రాజగోపాల్ రెడ్డికి టికెట్ పోయింది. యాక్చువల్గా రాజగోపాల్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే అప్పుడు మన ఉప ఎన్నికలలో పోయిండు. ఆయన బీజేపీకి పోయిండు, బీజేపీ నుంచి పోటీ చేసిండు, ఓడిపోయిండు. ఇక అందులోనే కొనసాగుతున్నాడు. తీరా ఎన్నికల సమయానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లోకి వచ్చాడు. సో సీనియర్ నాయకుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండమన్నట్టు వరకు అని ఆ టికెట్ రాజగోపాల్ రెడ్డికి ఇచ్చింది. సో అప్పుడున్న పరిస్థితులలో కూడా ఏంటంటే సమర్థులైన గట్టి నాయకులను కాదనుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కష్టం. కాబట్టి ఒక్కొక్కటి బేరీజ్ వేసుకుంటే ఇక్కడ రాజగోపాల్ రెడ్డి అయితే గెలిచే అవకాశం ఉంటుంది. సో ఎందుకైనా మంచిదని తీసుకున్నారు. అది సక్సెస్ అయింది కూడా. రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే గెలిచి. సో ఇది ఇట్లా ఉన్న క్రమంలో ఇప్పుడు చలమల కృష్ణారెడ్డి కూడా కాంగ్రెస్కి వచ్చి. చలమల కృష్ణారెడ్డి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దగ్గర అనుచరుడు అనే పేరుంది. ఇప్పుడు ఈ 2-3 నెలల నుంచి ఆయన దూరంగా ఉన్నాడు. ఎంత బీజేపీకి పోయి ఎన్నికల కంటే ముందు గవర్నమెంట్ ఏర్పడి 2 నెలలు దాటింది. సుమారుగా 3 నెలల పాటు ఆయన బీజేపీలో ఉన్నాడు. మళ్ళీ ఆల్ ఆఫ్ సడన్గా నిన్న దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. సో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి మండుతున్నది. నా కాన్స్టిట్యున్సీ నుంచి నాకు తెలియకుండా చలమల కృష్ణారెడ్డిని ఎట్లా చేర్చుకున్నారు, ఎవరు చేర్చుకున్నారు, దీని వెనక రాజకీయం ఏమిటి అనేది ఆయనకు మండుతున్నది. సో ఇది ఇప్పుడు కొంత పీసీసీలో చర్చకు తావిచ్చింది. ఏది ఏమైనా కానీ చలమల కృష్ణారెడ్డి రావడము, వచ్చే సందర్భంలో చలమల కృష్ణారెడ్డి ఇంకొక మాట అన్నాడు. నియోజకవర్గ అభివృద్ధి కోసం రాజగోపాల్ రెడ్డితో కలిసి పనిచేస్తాను, నేను భవిష్యత్ పదవుల కోసం ఏం ఆశించడం లేదని. కానీ పొలిటికల్ లీడర్ మాటలు నమ్మలేదు. ఆయనకి ఏదో హామీ ఉన్నది, రేపు ఎంపీగానా లేకపోతే ఇంకా ఫ్యూచర్లో ఇంకోటా, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇంకో పదవా, ఎమ్మెల్సీనా ఇంకోటా, ఇటువంటిది ఏదో హామీ ఉండే వచ్చి ఉంటాడు. ఏదేమైనా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి అయితే సవితిపోరు మొదలైనట్టే. ఇది కొంత నల్గొండ రాజకీయాల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. అయితే ఒకటి ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, సాధారణంగా ఏ నియోజకవర్గంలోనైనా ఆ ఎమ్మెల్యేను లేదా ఇన్ఛార్జ్ లేదా అక్కడ ముఖ్యమైనటువంటి నాయకుని అనుమతి లేకుండా ఇతరులను తీసుకోవడం లేదు. ఇది వాతావరణం ఉన్నప్పుడు మునుగోడులో చలమల కృష్ణారెడ్డిని తీసుకునేటప్పుడు పీసీసీ ఎందుకు రాజగోపాల్ రెడ్డికి సమాచారం ఇవ్వలేదు? అందులో రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా కూడా ఉన్నాడు నల్గొండలో, బలమైన మంత్రి. ఈయనకన్నా సమాచారం ఉందా? ఉంటే మంత్రి కోమటిరెడ్డి అనుమతించిండా, లేకపోతే లేకుండా చేరితే మంత్రి కోమటిరెడ్డి స్పందన ఏమిటి? ఒకవేళ ఇద్దరు సోదరులు హర్ట్ అయి ఉంటే గనక జరగబోయే పరిణామాలు ఏమిటి? ఇది మాత్రం కొంత ఆసక్తికరంగానే ఉంది. మొత్తం మీద మునుగోడు సంఘటనతోటి నల్లగొండ రాజకీయాలలో నిప్పు రాజుకోవడానికి అవకాశం అయితే ఉంది.